నమస్కారం అందరికి. ఇప్పుడు మనము చాప్టర్ 10 లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాము. ఈ చాప్టర్ లో మీకు ఎస్ఏ ఆన్సర్స్ ఏం లేవు. సో షార్ట్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాము. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ ఈ గవర్నెన్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మెరిట్స్. ఈ గవర్నెన్స్ అంటే ఏంటి, ఇంకా దాని ఉపయోగాలు ఏంటి అని అడుగుతున్నారు. ఈ గవర్నెన్స్ అంటే ఏం లేదు, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అంటే పేపర్ యూజ్ లేకుండా, అంటే పేపర్లెస్ గవర్నెన్స్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇంటర్నెట్, ఐటీ, ఇంకా వెబ్ బేస్డ్ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇవన్నీ దీంట్లో వస్తాయి. దీని వల్ల ఉపయోగాలు ఏంటి, ఇది చాలా స్పీడ్ ఉంటది, ఇంకా అక్యురసీ ఉంటది, అంటే షార్ట్. మెరిట్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ మెరిట్స్ ఏంటి, ఇన్ఫార్మింగ్ అండ్ కన్సల్టింగ్ ద సిటిజన్స్. ఇన్ఫార్మ్ చేయడం, కన్సల్ట్ చేయడం సిటిజన్స్ కి చాలా ఈజీగా ఉంటది. రీఫార్మింగ్ ది ప్రాసెస్ ఆఫ్ గవర్నెన్స్. ఏదైతే గవర్నెన్స్ ది ప్రాసెస్ ఉందో దాన్ని రీఫార్మ్ అంటే న్యూగా మార్చడం, ఏమైనా చేంజెస్ చేసి చేయడం ఈజీ ఉంటదంట దీని ద్వారా, ఈ గవర్నెన్స్ ద్వారా. యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, ఇంకా ఎలక్ట్రానిక్ కాబట్టి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చాలా మంచిగా ఉంటదంట. టు ఇంప్రూవ్ క్వాలిటీ సర్వీసెస్ ఫర్ సిటిజన్స్. క్వాలిటీ సర్వీసెస్ దొరుకుతాయంట సిటిజన్స్ కి. సింపుల్ రూల్స్ ఉంటాయంట. ఎఫిషియన్సీ అంటే మంచిగా ఉంటదంట. అకౌంటబిలిటీ ఉంటదంట. ట్రాన్స్పరెన్సీ ఉంటదంట. ఇంకా క్వాలిటీ సర్వీసెస్ ఫర్ మోర్ సిటిజన్స్ అంటే చాలా సిటిజన్స్ కి మంచి క్వాలిటీ సర్వీసెస్ దొరుకుతాయంట. సో ఇది మనకి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత మనకి ఈ గవర్నెన్స్ ఏవైతే మెరిట్స్ ఉన్నాయో డిమెరిట్స్ ఉన్నాయో అడుగుతున్నారు. మెరిట్స్ అంటే ఇప్పుడు మనం పైన చూసాం కదా, అవే మెరిట్స్ ఈ గవర్నెన్స్ వి. ఏవైతే డిమెరిట్స్ ఉన్నాయో అవి చూద్దాము. హై కాస్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటెనెన్స్. ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఇంకా మెయింటెనెన్స్ కి చాలా కాస్ట్ అవుతుందంట. ఇది ఒక డిమెరిట్ అంట దీనికి. డిమెరిట్స్ అంటే డిసడ్వాంటేజెస్, మెరిట్స్ అంటే అడ్వాంటేజెస్. ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్. ఇందులో ఏమైతుందంటే ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ అనేవి తక్కువ ఉంటాయంట. పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటదంట. ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంటదంట, పూర్ ఉంటదంట. వీక్ లీగల్ సిస్టమ్ అంటే ఇందులో లీగల్ సిస్టమ్ అనేది కూడా వీక్ ఉంటదంట చాలా. డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ సిటిజన్స్ నీడ్స్. ఏవైతే సిటిజన్స్ నీడ్స్ అంటే ప్రజల ఉపయోగాలు ఉన్నాయో అందులో కూడా అర్థం చేసుకోవడంలో చాలా డిఫికల్టీ, అంటే చాలా కష్టంగా ఉంటదంట. లీడింగ్ టు లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయంట. పూర్ పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా చాలా పూర్గా ఉంటదంట. నీడ్ టు రీఫార్మ్ లీగల్ సిస్టమ్, అడ్మినిస్ట్రేటివ్, పోలీస్, జ్యుడిషియరీ ఎక్సెట్రా. ఇందులో డిమెరిట్ ఏంటంట, ఇందులో లీగల్ సిస్టమ్ చాలా, అడ్మినిస్ట్రేషన్ కూడా అవసరం పడుతుందంట, పోలీస్ అవసరం పడుతుందంట, జ్యుడిషియరీ కూడా అవసరం పడుతుందంట. నెక్స్ట్, వాట్ ఈజ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంట, 2005 లో ఫామ్ అయిందంట ఈ యాక్ట్. ఇది ఏం చేస్తుందంట, సిటిజన్స్ కి ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంట, 2005 లో వచ్చిందంట. ఇది ఏం చేస్తుందంట, సిటిజన్స్ కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుందంట. దేని మీద, ఏదైతే పబ్లిక్ స్కీమ్స్ వస్తాయో అవి వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ఏదైనా వేరియస్ ఫంక్షన్స్ తీసుకున్నా లేదంటే ఏదైనా పబ్లిక్ స్కీమ్స్ ని ఇంట్రడ్యూస్ చేసినా అది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా పబ్లిక్ కి ఇన్ఫర్మేషన్ వస్తుందంట. ద రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫండమెంటల్ హ్యూమన్ రైట్. ఇది అనేది ఏంటంటే ఫండమెంటల్ హ్యూమన్ రైట్ అంట. ఎవ్రీ సిటిజన్ హ్యాస్ అ రైట్ టు రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్. అందరు సిటిజన్స్ కి రైట్ ఉందంట. ఏం రైట్ ఉందంట, గవర్నమెంట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే రైట్ ఉందంట. గవర్నమెంట్ షాల్ ప్రొవైడ్ రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ 30 days. ఇప్పుడు మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం రిక్వెస్ట్ ఇస్తే అది ఎప్పుడు వరకు ప్రొవైడ్ చేస్తుందంటే 30 days వరకు ప్రొవైడ్ చేస్తుందంట ఇన్ఫర్మేషన్ ని. ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ అ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఎవరైతే PIO అనే పర్సన్ ఉన్నారో, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అతను రెస్పాన్సిబుల్ ఉంటాడంట గవర్నమెంట్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ ని పబ్లిక్ కి పాస్ చేయడంలో. ఒకవేళ అతను ఆ డ్యూటీ చేయడంలో ఫెయిల్ అయిపోతే ఎవరైతే హైయర్ అథారిటీస్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు. దానివల్ల మెరిట్స్ ఏముంటాయంటే సిటిజన్స్ ఎంపవర్మెంట్ ఎక్కువ అవుతుందంట. ఇంకా వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయబడుతుందో దాని పట్ల వాళ్ళ ఎంపవర్మెంట్ చాలా ఉంటుందంట. అంటే వాళ్ళకి కొంచెం జ్ఞానం వస్తుందంట, కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేస్తారంట ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటి మీద. టు కర్టెల్ కరప్షన్ అంటే దీనివల్ల కరప్షన్ కూడా తీసేయబడుతుందంట. ఇంకా ఎవరైతే పవర్ లో ఉంటారో వాళ్ళ పవర్ ని మిస్యూజ్ చేయకుండా కూడా చూసుకుంటుందంట. ద రైట్ టు నో అబౌట్ గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్. దీనివల్ల ఏమి ఉపయోగపడుతుంది అంటే గవర్నమెంట్ ఇంకా గవర్నెన్స్ గురించి మనం తెలుసుకోవచ్చు అంట. డిమెరిట్స్ ఏంటిది, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ బై సిటిజన్స్ ఎవరికి దీని గురించి తెలియదంట. ఇది చాలా స్లో ప్రాసెస్ అంట, చాలా మెల్లగా. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తే ఎప్పుడో 6 months కి అట్లా ఇన్ఫర్మేషన్ వస్తుందంట. ఫెయిల్యూర్ టు ఇంప్లిమెంట్ ది యాక్ట్ డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ఆఫీషియల్స్. ఈ యాక్ట్ కొన్నిసార్లు ఇంప్లిమెంట్ కూడా చేయట్లేరంట. ఎందుకంటే ఎవరైతే ఆఫీషియల్స్ ఉన్నారో వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయట్లేరంట.
వాట్ ఈజ్ స్మార్ట్ గవర్నెన్స్? స్మార్ట్ గవర్నెన్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. స్మార్ట్ గవర్నెన్స్ అంటే ఏంటి? స్మార్ట్ అనే దానికి ఫుల్ ఫామ్ ఏంటి? సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్, ట్రాన్స్పరెంట్. సింపుల్ అంటే చాలా సింపుల్ గా, అంటే సింపుల్ మీనింగ్ తెలుసు కదా. తర్వాత మోరల్ అంటే నీతి. అకౌంటబుల్ అంటే ఒక పద్ధతిగా. రెస్పాన్సివ్ అంటే రెస్పాన్సిబుల్ గా. ట్రాన్స్పరెంట్ అంటే ఎటువంటి కల్మషం లేకుండా. కాంపోనెంట్స్ ఆఫ్ స్మార్ట్ గవర్నెన్స్. స్మార్ట్ గవర్నెన్స్ వి కాంపోనెంట్స్ ఏంటివి? పర్ఫార్మెన్స్ ఇంకా అడ్మినిస్ట్రేషన్ ని ఇంప్రూవ్ చేస్తుందంట. అకౌంటబిలిటీని ఇంకా ట్రాన్స్పరెన్సీ ని ఇంప్రూవ్ చేస్తుందంట. ఏవైతే పెటీ పాలసీ అంటే చిన్న చిన్న పాలిటిక్స్ ఉన్నాయో వాటి నుంచి దూరంగా ఉంటదంట. సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ చేస్తుందంట పబ్లిక్ పాలసీస్ వి. గ్రేటర్ ఎఫిషియన్సీ ఉంటదంట. రోల్ ఆఫ్ కమ్యూనిటీ లీడర్షిప్ ఉంటదంట ఇందులో. ఫ్యూచర్ రోల్ అండ్ ఇన్నోవేటివ్ పబ్లిక్ సర్వీసెస్ ఇస్తారంట. ప్లానింగ్ ఇంకా డెసిజన్ మేకింగ్ మీద ఫోకస్ చేస్తారంట. యూజ్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ లైక్ ఇంటర్నెట్, మొబైల్ ఇవన్నిటిని యూజ్ చేస్తారంట ఎందులో స్మార్ట్ గవర్నెన్స్ లో. స్మార్ట్ గవర్నెన్స్ లో ఇంకొక పాయింట్ ఏంటి? ఈ గవర్నెన్స్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ లో ఏమున్నాయంట? ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ త్రో సమ్ లైట్ ఆన్ ది గవర్నెన్స్ ప్రాసెస్ ఇన్ ఇండియా టు సజెస్ట్ వేస్ అండ్ మీన్స్ ఫర్ ది ఎన్హాన్స్మెంట్. అంటే స్మార్ట్ గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ అయినాయంట. అవి ఏంటివంట? ది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ NISG, హైదరాబాద్, ఇండియా. The Center for Good Governance, Hyderabad, India. The Center for Law and Governance, New Delhi. The Center for Public Policy Governance, New Delhi. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ లోక్పాల్. లోక్పాల్ అంటే ఏంటంటే కేర్ టేకర్ ఆఫ్ పీపుల్. ఎవరైతే కేర్ టేకర్ ఆఫ్ పీపుల్ ఉంటారో వాళ్ళని లోక్పాల్ అంటారు. ఇట్ ఈస్ ఎంపవర్డ్ టు టేక్ కేసెస్ ఆఫ్ కరప్షన్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ ఆఫీసర్స్. ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ కరప్షన్ తీసుకుంటారో వాళ్ళ అగేన్స్ట్ గా ఇది క్రియేట్ అయిందంట లోక్పాల్ అనేది. ఈ లోక్పాల్ బిల్ ఎప్పుడు పాస్ అయిందంటే 2013 లో పాస్ అయిందంట. లోక్పాల్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ బాడీ టు కంటైన్ అండ్ పనిష్ యాక్ట్ ఆఫ్ కరప్షన్. కరప్షన్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళని పనిష్ చేయడానికి ఈ లోక్పాల్ అనేది ఉపయోగపడుతుందంట. కాంపోజిషన్. లోక్పాల్ లో ఎంతమంది ఉంటారంట? ఒక చైర్మన్ ఉంటాడంట, 8 అదర్ మెంబర్స్ ఉంటారంట. ఒక చైర్మన్ ఇంకా 4 అదర్ మెంబర్స్ ఏమో. ఒక చైర్మన్ ఉంటాడని చెప్పిన కదా, తర్వాత 8 మెంబర్స్ అని చెప్పిన కదా. 8 మెంబర్స్ లో 4 మెంబర్స్ ఏమో జుడిషియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఇంకా 4 మెంబర్స్ ఏమో యాంటీ కరప్షన్ లా మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. యాంటీ కరప్షన్ లా మీద, విజిలెన్స్ మీద, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 4 మెంబర్స్ ఉంటారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఆల్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. వీళ్ళందరూ ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ అయ్యబడి ఉంటారు. తర్వాత లోక్పాల్ ఏం చేస్తుంది? లోక్పాల్ అనేది కరప్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తుంది కదా. సో ఎవరెవరు కరప్షన్ చేస్తే ఇది ఇన్వాల్వ్ అయి ఉంటదంటే, ప్రైమ్ మినిస్టర్ కరప్షన్ చేస్తే లోక్పాల్ దగ్గర యాక్షన్ తీసుకోవచ్చు. మినిస్టర్స్ ఆఫ్ యూనియన్, ఎనీ మెంబర్స్ ఆఫ్ ఐదర్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అంటే లోక్సభ అండ్ రాజ్యసభ, any group A, group B officers, any chairperson or member of any corruption etc. సో ఇది మనకి లోక్పాల్ ఫంక్షన్స్ ఇంకా పవర్స్. ఇక్కడతో మనకి షార్ట్ ఆన్సర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిపోయినాయి చాప్టర్ 10 లో. మనం మన నెక్స్ట్ వీడియోలో వెరీ షార్ట్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.